నమస్తే, నేను సిరి. మొత్తానికైతే సంక్రాంతి బరిలో ఉన్న 3 సినిమాల ట్రైలర్లు అయితే వచ్చాయి. ఒకటి జాన్ 10th వస్తున్న గేమ్ చేంజర్, తర్వాత జాన్ 12th వస్తున్న డాకు మహారాజ్, ఆ తర్వాత జాన్ 14th వస్తున్న సంక్రాంతికి వస్తున్న ఈ మొత్తం అన్ని సినిమాల ట్రైలర్లు అయితే వచ్చాయి, చూసాము. అయితే ఇప్పుడు ఈ సినిమాలలో మరి ఏ సినిమా బాగుంటుంది అనేది అయితే అందరిలో ఒక చర్చ జరిగింది. మరి ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఏ సినిమా హిట్, ఏ సినిమా ఫట్ అనేది కూడా చాలామంది చర్చకి దారితీసింది. సో దీంతో అంటే ఇప్పుడు అందరికి ఇదే ఉంది కాబట్టి దీని గురించి మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్, సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడైతే సంక్రాంతి ఫెస్టివల్ స్టార్ట్ అయిందని అనిపిస్తుంది సార్, ఎందుకంటే ట్రైలర్ల మీద ట్రైలర్లు, పాటల మీద పాటలు అన్నీ అయితే మొత్తం రిలీజ్ చేసేస్తున్నారు. ట్రైలర్లు అయితే రిలీజ్ అయినాయి, మీరు అన్ని చూసారా సార్? మొత్తం 3 చూసారు. సో ఇప్పుడు 3 ఈ సినిమాలో జాన్ 10th, 12th, 14th ఏంటి 3 ఏది హిట్, ఏది ఫట్? ట్రైలర్ చూసినాక మీకేమనిపిస్తుంది? నాకు వీటన్నిటికన్నా ముందు ఆ థియేటర్స్ ఎగ్జిస్ట్ చేసే యజమానులు, ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లకి వాళ్ళ పాదాలు పొందరు. ఎందుకంటే 3 దేనికదే ప్రత్యేకం అమ్మా. ఇప్పుడు వెంకటేష్ గారు ఉన్నారు, మినిమం గ్యారంటీ హీరో, ఫ్యామిలీ. దానికి మించి ఫ్యామిలీ హీరో. సంక్రాంతి అనే టైటిల్తో కూడా ఆయన సినిమాలు ఉన్నాయి. చాలా బ్లాక్ బస్టర్ వచ్చి ఇప్పుడు కలిసుందారం అప్పట్లో నేను చిన్నప్పుడు మరి ఇంకా ఫ్యామిలీ లేడీస్, ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది వెంకటేష్ గారు. తర్వాత శ్రీకాంత్ గారు కొన్నాళ్ళు ఇది మెయింటైన్ చేశారు, హీరో శ్రీకాంత్ గారు కూడా. సో ఇప్పుడు మరలా సంక్రాంతికి టైటిలే సంక్రాంతికి వస్తున్నాం అంటే ఇంటిల్లిపాది కుటుంబ సమేతంగా సరదాగా చూసి నవ్వుకునే సినిమా, అది మినిమం గ్యారంటీ. డౌటా అందులో మీకు? పైగా అనిల్ రావుపూడి గారు రాజేంద్ర ప్రసాద్ గారికి డాడీ అంటారు, అంటే ఒక దత్తపుత్రుడు లెక్క. జంధ్యాల గారి వీరాభిమాని, ఈవీవి సత్యనారాయణ గారి సినిమాలను చూసి ఆయనలో కాన్సెప్ట్ని క్యాప్చర్ చేసుకునే గొప్ప దర్శకుడు. మీరు పటాస్ సినిమా చూస్తారా? ఫస్ట్ సినిమా అనిల్. నాకు నిజంగా ఇప్పటికి ఎన్నిసార్లు చూసినా అది బోర్ కొట్టదు. అసలు టైమింగ్ ఏంటి, అంత మాస్ యాక్షన్ లో కూడా కామెడీ చూపించి పెట్టాడు, చూసారు. నాకు చాలా ఇష్టం. అది కళ్యాణ్ రామ్ గారికి బ్యాక్ అంటే మళ్ళీ బ్లాక్ బస్టర్ అని కెరియర్ లో చాలా పెద్ద, చాలా మీరు అన్నట్టు కంబ్యాక్ సినిమా. అట్ ద సేమ్ టైం టెంపర్ అక్కడ ఎన్టీఆర్ గారు ఇదే ఇంచుమించు అమ్మాయి కాన్సెప్టే. కానీ రెడ్డి గారు ఆ మ్యానరిజం చాలా బాగుంటుంది. కళ్యాణ్ రామ్ గారు చూపించిన కూడా చాలా బాగా చూపించారు. సో తర్వాత సర్లే నీకెవర్లో మహేష్ బాబు గారితో కామెడీ, తర్వాత భగవంత్ కేసరిలో నిన్న ఏదో అన్స్టాపుల్లో కూడా ఆమె చిచా అంటుంది శ్రీలీల, ఈ రోజుకి బాలయ్య గారిని అంటే చాచా చిచ్చా అంటే అట్లా. నేను ఫస్ట్ అనుకున్నాను బాలయ్య గారి కాంబినేషన్ శ్రీలీల ఎట్లా ఉంటుందని. అంటే అమ్మాయి ధైర్యంగా ఉండాలి, ఏజ్ తగ్గ క్యారెక్టరు, బాలయ్య బాబుని ఒక డిఫరెంట్గా చూపించడము బాబా. సో అటువంటి అనిల్ రావుపూడి గారు మినిమం గ్యారంటీ. పైగా ఇంతకుముందు మీకు చెప్పాను లేదా, దిల్ రాజు గారి ప్రొడక్షన్ అంటేనే ఆయన ముందు అన్ని సమపాలలో ఉన్నాయా లేదా టేస్ట్ చూసే అన్ని రెడీ చేసుకొని ఇది వండండి టేస్ట్ అదిరిపోద్దని చెప్పే. ఆల్రెడీ F2, F3 అండ్ సంక్రాంతికి వస్తున్నాం 3 సినిమాలు వెంకటేష్ గారితో, వీళ్ళిద్దరికి బాగా ర్యాప్ కూడా ఉంది. ఆ టైమింగ్ ను కూడా వెంకటేష్ బాబుకి ఈ డైలాగ్ అయితే సూట్ అవుతుంది, ఈ బాడీ లాంగ్వేజ్ సూట్ అవుతుందని పట్టేశాడు ఆయన అనిల్ రావుపూడి. అది ఒక పక్క. ఇకపోతే రెండవది డాకు మహారాజ్ అంటే మరి సీనియర్ సూపర్ స్టార్స్లో బాలయ్య బాబు గారికి ఉన్న ఇమేజ్ ఇంకెవరికి లేదన్నా. అంటే నాకు సీనియర్ సూపర్ స్టార్స్ అనే కదా సార్, ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకు కూడా ఆయన ఎనర్జీ లెవెల్స్ ఎవరు కూడా మ్యాచ్ చేయలేదు. రాబోతున్నా అక్కడికి. నేను సీనియర్ సూపర్ స్టార్ ఎందుకంటే ఇండస్ట్రీలో ఇప్పుడు బాలయ్య గారు, చిరంజీవి గారు అందరూ ఉన్నారు కదా, వెంకటేష్ గారు, నాగార్జున గారు, మోహన్ బాబు గారు, ఎంతమంది సీనియర్ స్టార్, అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, ఆ జనరేషన్ వాళ్ళతో కూడా పోల్చుకుంటే బాలయ్య బాబు గారి ఇమేజ్ అసలు ఎక్కడికో, మీరు అన్నట్టు ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా అక్కడ పబ్బుల్లో అక్కడ కూడా జై బాలయ్య. మొన్న ఏదో 2020 దీంట్లో కూడా జై బాలయ్య అని అరుస్తున్నారు, అది మనకు ఆ మధ్యన ట్రోల్ అయ్యింది, మీరు చూసారో లేదు. సో అట్లాగా బాలయ్య గారికి ఆయన వయసుకు తగ్గట్టుగా ఎంచుకోవడము, చెయ్యడము. మీరు అన్నట్టు ఈ మధ్యకాలంలో ఆయన హోస్ట్గా కూడా అన్స్టాబుల్ అనే ప్రోగ్రాంలు, అదంటే ఇండియన్ స్క్రీన్ మీద ఓటీటీ ప్లాట్ఫామ్ మీద హైయెస్ట్ రేటింగ్ ఉన్న టాక్ షో అంటారు.
ఇప్పుడు హిందీలో వాళ్ళకి కూడా ఉన్నాయి, కపిల్ గిపిల్ వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళని మించి ఒక ప్రాంతీయ భాష అయింది. పైగా మీకు గుర్తుందో లేదా సార్, ప్రభాస్ గారి ఎపిసోడ్ అప్పుడైతే మొత్తం క్రాష్ అయిపోయింది అసలు. అసలు ఆహాలో ఆ ప్రభాస్ గారి ఇంటర్వ్యూ అన్స్టాపబుల్ లో వస్తుందంటే అసలు ఎవరు చూడలేకపోయారు, మొత్తం క్రాష్ అయిపోయింది. అందరు అదే ఓపెన్ చేస్తే ఇక్కడే ఉంటాయి అట్లాంటి బఫర్ అయిందంట పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ దీంట్లో. అవును విన్నాను, అయిపోయింది. ఇంకా అట్లా ఉంది మన బాలయ్య గారు. చూసారా పండక్కి ఐఆర్సిటీస్ ఓపెన్ చేస్తే ఎట్లా అందరూ ఒకేసారి పడతారు, అట్లా అయిపోయిందంట, నేను విన్నాను. సో అది బాలయ్య గారి ఇమేజ్, బాలయ్య గారి రేంజ్. బాలయ్య గారికి ఆల్రెడీ బాబీ కూడా ఇంతకుముందు వాల్తేరు వేరే సరిగ్గా లాస్ట్ ఈ సంక్రాంతికి అనుకుంటా, అదొక బ్లాక్ బాస్టర్. సో ఎలా చూపించాలి, ఎలా చేయాలి అని తెలిసిన వ్యక్తి బాబీ. సో ఇప్పుడు ఆ డాకు మహారాజు కూడా ఎప్పుడో ఆదిత్య 369లో కాలచక్రంలో అది టైం మిషన్లో బ్యాక్కి వెళ్ళిపోతే శ్రీకృష్ణదేవరాయల కాలం వెళ్ళిపోతే అక్కడ శ్రీకృష్ణదేవరాయల గెటప్లో బాలయ్య గారు మరి ఇంకా నిజంగా శ్రీకృష్ణదేవరాయలు ఇంత అందంగా ఉండేవారా అనిపిస్తుంది. మీరు ఆ సినిమా ఎప్పటికీ చూడండి. అందులో ఆ రియల్ ప్రస్తుతం ఉన్న కలియుగంలో ఉన్న ఏదైతే ఇప్పుడు జనరేషన్లో ఉన్న బాలయ్యని కాపాడడానికి ఈయన మారువేషంలో వెళ్ళి ఒక బాణం వేస్తాడు. ఆ గెటప్ ఇప్పటికీ జనాలు గుండెల్లో ఉండిపోయింది. మొన్న ఇంటర్వ్యూలో కూడా ఆయన అదే చెప్తున్నాడు. సో ఆ గెటప్ని నాకు ఎలాంటి చేయాలని అన్నారంట. బాబీ ఇంకా దాని మీద హైప్ చేస్తూ స్టోరీ లైన్ రాసుకొని వచ్చారు. అంటే మరి ఎంత ఈయనకి ఇష్టమైన క్యారెక్టర్ ఎంత ఇష్టపడి చేస్తాడు ఆయన. పైగా బాలయ్య బాబు అంటే డైరెక్టర్స్ పెట్, డైరెక్టర్స్ హీరో. ఆ డైరెక్టర్ చిన్నవాడా పెద్దవాడా కాదు, ఆయన ఏం చెప్తే అదే వింటాడు, ఏం చెప్తే అది చేస్తాడు, మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తాడు. బాబు డైరెక్టర్ గారు చెప్తాను, సార్ డైరెక్టర్ గారు దీన్ని మనం కొంచెం ఇలా చేద్దామా, ఈ గెటప్ ఇలా వేద్దామా అని. బోయపాటి వారికి కూడా అఖండకి అఘోర గెటప్ ఇలాగ ఉందంటే ఈయన ఒక 4-5 గెటప్లు వేసి అది చేసి ఇది చేసి ఇంటి ముందు ప్రాక్టీస్ చేసి ఎట్లా ఉంటుంది ఫైనల్గా ఈ మొత్తం బ్లాక్ వేసుకుని ఇలా పెట్టుకుంటానంటే బాబు ఇది బాగుంది బాబు సరే ఇది అంటే ఆ తపన చూడండి. ఇంట్లో ఆ వర్క్ చేయడం, హోంవర్క్ చేయడం. ఏంటి ఆయన కూర్చొని వెళ్ళి షార్ట్ ఎలా చేస్తే ఓకే చేసేవాళ్ళు లేరా? మధ్యలో స్క్రిప్ట్ మధ్యలో ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టు ఈ రోజుల్లో ఒక హిట్ వస్తేనే కొత్త హీరోలు స్క్రిప్ట్ లో వేలు పెట్టి నాకు ఇక్కడ బాస్ సాంగ్ పెట్టండి, ఇక్కడ ఐటమ్ సాంగ్ పెట్టండి చెప్తున్నారే. ఈయన ఫీల్ పెట్టకుండా ఏం చెప్తే అది ఎట్లా ఉంటారు, అలాగే ఎవరు ఉండగలరండి? మేబీ అందుకేనేమో ఇప్పటికీ ఆ సూపర్ స్టార్ ఆ ఇమేజ్. సో అటువంటి బాలయ్య బాబు అంటే ఈరోజు ఒకప్పుడు ఓన్లీ మాస్ గానే చూసేవారు బాలయ్య బాబు అంటే. ఇప్పుడు మాసు క్లాసు యూత్ కూడా మీరు ఎక్కడికి వెళ్ళినా జై బాలయ్య, అవునా కదా? సో జై బాలయ్య అంటే ఇంకా అది డౌట్ లేదు, గ్యారంటీ హిట్ మూవీ కలెక్షన్స్. పైగా సంక్రాంతి అని సెంటిమెంట్, సంక్రాంతి అంటేనే బాలయ్యది. సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల్లో బాలయ్య సినిమా పోయిన దాఖలాలే లేవు ఇప్పటి వరకు హిస్టరీలో. ఇకపోతే నెక్స్ట్ గేమ్ చేంజర్ రామ్ చరణ్ ఇమేజ్, దానికి తోడు శంకర్ గారి ఇమేజ్, ఈ రెండు కాంబినేషన్ చాలదన్నట్టు దిల్ రాజు గారి ప్రొడక్షన్. చెప్పాను కదా, దిల్ రాజు గారి ప్రొడక్షన్ అంటేనే ముందు అన్ని సమపాలలో రెడీ చేసి దీన్ని ఇప్పుడు వండండి రా అంటాడు. ఖచ్చితంగా టేస్ట్ ఎందుకు బాగుండదు? అట్లాంటి మైండ్ సెట్ ఉన్న పర్సన్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు. రామ్ చరణ్ గారు ఏంటి, ఒక్కొక్క సినిమాకి వేరియేషన్ చూపిస్తూ ఏదైనా పెర్ఫామ్ చేయగలరు అని రంగస్థలంతో ప్రూవ్ చేసేసాడు. దాని తర్వాత RRR ఇంకొక మెట్టు పైకి వెళ్ళిపోయాడు, ఆస్కార్ వరకు వెళ్ళిపోయాడు ఆయన. ఇమేజ్ కానీ ఆ రేంజ్ కానీ ఆ స్టేచర్ కానీ. సో అటువంటి వ్యక్తి ఇక్కడ డ్యూయల్ రోల్ ఫస్ట్ టైం మళ్ళీ అంటే ఒక రైతుగానో లేదంటే అప్పటి ఇబ్బందులు పడ్డ వ్యక్తిగానో తనయుడిగా మళ్ళీ ఒక గ్రూప్ 1 ఆఫీసరో లేదా IAS ఆఫీసర్గానో యాక్ట్ చేయడం, సమాజంలో ఉండే రుగ్మతల్ని తగ్గించడానికి, సమాజంలో ఉండే చెడుని మీద పోరాడడానికి ఒక ఆఫీసర్గా చేయడం చూసాం చాలా. సో అంటే దేనికదే గ్యారంటీ. ఇప్పుడు నేను అదే అంటున్నాను, ఇవన్నీ గ్యారంటీ మూవీలు, గ్యారంటీ హిట్. నేను బ్లాక్ బాస్టర్ అన్న కానీ గ్యారంటీ హిట్ సినిమాలు. పైగా సంక్రాంతి సీజన్, మన తెలుగు వాళ్ళకి ది బిగ్గెస్ట్ ఎంటర్టైన్మెంట్ సినిమా. పైగా సంక్రాంతి సెలవులు, పిల్లలు, పండగలు, పబ్బాలు అందరూ ఒక దగ్గర గుమిగూడుతారు, చుట్టాలు, బంధువులు, స్నేహితులు. సో ఇప్పుడు ఆ థియేటర్స్ ఓనర్స్ డిస్ట్రిబ్యూటర్కి వీళ్ళకి పెద్ద పరీక్ష. ఇంకొకటి ఏంటంటే సార్, ఇక్కడ ఈ 3 సినిమాలకి దిల్ రాజు గారు కామన్. ఎట్లా అంటే రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ కి సంక్రాంతికి వస్తున్నాం ప్రొడ్యూసర్, ఇక్కడ నైజాంలో వచ్చేసి డాకు మహారాజుకి డిస్ట్రిబ్యూటర్. అసలు 3 సినిమాలు ఆయననే. ఇప్పుడు ఏ సినిమా హిట్ అవుతుంది, ఏ సినిమా హిట్ కాదు అనేది కాదు, 3 సినిమాలు హిట్ అవ్వాలి అని చెప్పేసి వర్క్ చేస్తున్నారు. అంటే అది ఎంత నిజంగా 24 గంటలు సరిపోతుందా అనిపిస్తుంది. అవన్నీ చేయాలి కదా, ఎన్ని కాల్స్, ఎంత టెన్షన్, ఎంత మ్యానిపులేషన్, ప్రీ రిలీజ్ ఈవెంట్లు చేయాలి,
అడ్జస్ట్మెంట్ అన్ని చేయాలి, అందరితో చేసుకోవాలి, సెట్ అందరితో చేసుకోవాలి. మాట్లాడాలి, వాళ్ళతో మాట్లాడాలి, వీళ్ళతో మాట్లాడాలి, 24 క్రాఫ్ట్స్ ని కవర్ చేయాలి. ప్రొడ్యూసర్ తండ్రి లాంటి వాడు కదా, మా తండ్రి లేకపోతే సినిమా పట్టాలు ఎక్కదు కదా. ఎంత మంచి స్క్రిప్ట్ నా స్క్రిప్ట్ రా అదిరిపోయింది, నీ స్క్రిప్ట్కి రూపం రావాలంటే ఆ ప్రొడ్యూసర్ ఉండాలి కదా. అట్లాంటిది మీరు అన్నట్టు ఇది చాలదంటే ఒకేసారి 2 పట్టాల మీద ట్రైన్లు వెళ్తుంటే 2 ప్రొడక్షన్ ఎలా చూసుకుంటాడో, ఎలా మేనేజ్ చేస్తాడో, నిజంగా ఆయన బ్రెయిన్ కూడా స్కాన్ చేయించాలి మైండ్ స్టీల్ లాగా. అంతే కదమ్మా, ఇంతమంది మేనేజ్ చేయడం. మేనేజింగ్ స్కిల్స్ ఎక్కువ ఉన్నాయి, మళ్ళీ బిజినెస్ స్కిల్ ఉంది, మేనేజింగ్ స్కిల్ 2 ఉన్నాయి. FDC చైర్మన్, మళ్ళీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, అదొక పదం ఉంది. మరి అక్కడ రాజకీయంగా బ్యాలెన్స్ చేయాలిగా. ఆయనకు నమస్కారం అమ్మా. థ్యాంక్ యూ సో మచ్.